ఆ రోజుల్లో ఒక్క ఆడపిల్లన్న దుంపదిగి అల్లుడొస్తే నెలపాటు ఇంటికాడే ఉండేవాడు. సారమెనుములు అయిపోయాయి. వాడికి మళ్ళీ రోజు చేపలు మాంసం పెట్టాలి. దొడ్లో కోడి తెగాల, రోజు కోడి తెగాల. లేదంటే చెరువు చేపలన్నా ఎత్తుక్కురావాలి ఊరి తిరిగి. అలాంటి పరిస్థితి ఉండేది. దుంప తెగిపోయేది గతంలో ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే హాయి నాన్న. 10 ఎకరాల పొలం ఉంటే 5 నెలలకి, మరి 4 నెలలకి, 3 నెలలకి, మరి సార్వ అయితే 5 నెలలు, దాళవ అయితే 4 నెలలు, ఈ మినప్పంట అయితే 3 నెలలు. ఇలా వస్తుంది. అప్పుడే పండగ రైతు ఇంట పండగ అనిపిస్తుంది. ఇట్లా ఒక 5 మంది ఆడపిల్లలు ఉన్నారని అనుకున్నాను. అసలు ఇప్పుడు రోజుల్లో అసలు రోజు పండగే నాన్న. రోజు పండుగే, రోజు పండుగే, రోజు పండుగే, రోజు పండుగేరా నాన్న. నీ జేబులో పైసా లేని రోజు అంటూ ఉండదురా నాన్న. గుర్తు పెట్టుకో, ఆడపిల్లలే హాయి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆడపిల్ల ఒక్క పిల్ల ఉన్న గుదిబండే. ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా హాయి హాయి హాయి. రైతుకు వచ్చేది 5 నెలలు, 4 నెలలు, 3 నెలలు. ఆ రోజు ఆ ఇంట్లో పండగ. ఈ 5 ఆడపిల్లలు ఉంటే రోజు పండుగేరా నాయన. రోజు పండుగే. నీ జేబులో పైసా లేదనే మాట కూడా ఉండదు. అయ్యా మంచి మంచి రోజులు అయ్యాయి, చాలా మంచి రోజులు అయ్యా. ఎందుకంటే మరి బకరాగాళ్ళు ఉంటారు, పోషించే వాళ్ళు ఉంటారు. అల్లుళ్ళు అంటే బకరాగాళ్ళు. అల్లుళ్ళు దొరుకుతున్నారు చక్కగా. ఎతక్కొక్కడనే ఇంటికి వచ్చి పరిమాణాలు ఆడి చిక్కేస్తాడు, గేలానికి చిక్కాడు. గేలం వెయ్యాలి. ఇంకా నువ్వు ఇంటికాడ కూర్చుంటే చాలు. ఆడపిల్ల అంటే ఆడపిల్లకు గేలం పడ్డట్టు పడిపోతున్నాడు. అది బకరాగాడు బలి. నీకు రోజు పండగ 5 ఆడపిల్లలు. నీ జేబులో పైసా లేదనే బాధ ఏమి ఉండదు. మంచిగా గడిపేసేయి. కానీ ఆడపిల్లలు